నమస్కారం. మీరు చూస్తున్నారు పూజ్య టీవీ. నేను లలిత సహస్రం. కార్తీక మాసం చాలా ప్రత్యేకమైన మాసం. ఈ మాసంలో ముఖ్యంగా ఉసిరి చెట్టు, ఆమ్ల వృక్షానికి, తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉంటారు. అయితే జనరల్గా మహిళలందరూ కూడా ఈ చెట్టుని పూజిస్తారు. ఎందుకు పూజిస్తారనే విషయాలు ఇప్పుడున్న జనరేషన్కి చాలామందికి తెలియదు. మరి దీని వెనుక ఉన్నటువంటి గూఢార్థం, దీని వెనుక ఏమైనా రహస్యం ఉందా, అసలు దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఈరోజు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు అయినటువంటి మురళీ శర్మ గారు. మరి మురళీ శర్మ గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, కార్తీక మాసం ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి మాసం. అయితే ఈ మాసంలో ఉసిరి చెట్టుకి ఎక్కువగా పూజలు చేస్తుంటారు. ఉసిరి చెట్టు కింద భోంచేయాలని అంటారు. తులసి చెట్టుని రోజు పూజ చేసినా కానీ ఈ కార్తీక మాసంలో ఇంకా పొద్దున్న సాయంత్రం 2 పూటలు కూడా దీపారాధన చేయాలి అని చెప్తారు. ఎందుకని? నమస్కారం అండి. నేను మీ మైనంపాటి మురళీ శర్మ. మనకి సంవత్సరానికి 12 నెలలు ఉన్నాయి. ఈ 12 నెలల్లో కూడా అనేక రకాలైనటువంటి ఋతువులు మారుతుంటాయి. మన మాసాలు కూడా మారుతుంటాయి, తెలుగు మాసాలు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు కార్తీక మాసానికే ప్రత్యేకత ఏమిటి అనేటువంటిది కూడా మనము ఇప్పుడు తెలుసుకుందాము. చంద్రుడు కృతికా నక్షత్రంలో కూడా ఉంటారు. అందువల్ల ఈ మాసాన్ని కూడా కార్తీక మాసం అని కూడా అంటారు. చంద్రుడి యొక్క సంపూర్ణమైనటువంటి ప్రభావం కూడా ఈ యొక్క మాసం మీద ఉంటుంది. అందువల్ల దీన్ని అత్యంత పవిత్రమైన మాసంగా కూడా భావిస్తారు. ఈ కార్తీక మాసం కూడా శివునికి, విష్ణువునికి అనగా దామోదరునికి కూడా ఇవి ఇష్టమైనటువంటివి. అందువల్ల ఏంటంటే ఈ కార్తీక మాసంలో కూడా ఎవరైతే ఈ యొక్క దీక్షలాగా తీసుకొని, ఇది అంటారు కదా, కార్తీక మాసములో మీ వ్రతమును పూనుకొని, కార్తీక మాసములో మీ వ్రతమును పూనుకొని, మాల ధరించిన నిష్ఠాగా ఋషులు గుమిగుడి ఉన్నారు, వారు భక్తులు అయ్యేరు. మాల ధరించిన నిష్ఠాగా ఋషులు గుమిగుడి ఉన్నారు, వారు భక్తులు అయ్యేరు. స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప అని ఈ విధంగా కూడా పాడతారు కదా. ఇక్కడ అయ్యప్ప స్వామి అంటే శివకేశవులు ఇద్దరికి సంబంధించినటువంటి దేవుడు. అందువల్ల కూడా ఈ యొక్క కార్తీక మాసంలో కూడా ప్రధానంగా శివుడికి అర్చన కూడా చేస్తారు. పొద్దున్నే కూడా ప్రాతకాలంలో కూడా నిద్రలేచి సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్తంలో కూడా ఖచ్చితంగా కూడా నదీ స్నానం చేయాలి. సముద్ర స్నానం కానీ, ప్రవహించేటువంటి నీరు యొక్క స్నానం కూడా తప్పనిసరిగా తలస్నానం కూడా చేయాలి. కార్తీక మాసం మొత్తం కూడా అన్ని రోజులు కూడా చేయటం అనేటువంటిది అత్యంత శ్రేష్టకరమైనటువంటి విషయము. మనము కార్తీక మాసం మొత్తం తలస్నానం చేయాలా, ఏదో కొన్ని రోజులు చేస్తే సరిపోతుంది కదా? కాదు, నెల మొత్తం కూడా చేయాలి. ఎందుకని అంటే, సపోజ్ మీరు ఆకలితో ఉన్నారు, బాగా ఆకలితో ఉన్నారు, మీ ఎదురుగా కూడా ఒక విస్తరేసి చక్కగా భోజనము, 4 రకాల కూరలు, 4 రకాల పచ్చళ్ళు, స్వీట్లు, హాట్లు ఇవన్నీ పెట్టారనుకోండి, మీరు ఎలా తింటారు? సంతోషంగా తింటారు. ఆకలిగా ఉందంటే ఏదో టిఫిన్ పెట్టేశారనుకోండి, అందరితో సరిపెట్టుకుంటారు. లేదు అంటే కాస్త మంచినీళ్ళు ఇచ్చి ఇవే తాగు అంటే, లేదా ఒక అరటిపండు ఇచ్చి దీంతో తీసుకో అంటే డిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా కూడా మీకు సంపూర్ణమైనటువంటి భోజనం లాంటిది, పరిపూర్ణమైనటువంటి భగవంతుడి అనుగ్రహం పొందాలంటే సంపూర్ణమైనటువంటి పూర్తి విధానాలు కూడా పాటించాలి. తప్పనిసరిగా కూడా ఉదయంనే కూడా లేచి తలస్నానం కూడా చేయాలి. అది కూడా ప్రవహించే నది. మరి ఇక్కడ నదులు ఎక్కడ ఉన్నాయండి? హైదరాబాద్లో ఉండవు కదా. మరి అట్లా అందుకనే కూడా వీలైనంత వరకు వీలైన వాళ్ళందరూ కూడా బోరు వేసుకొని పొద్దున్నే కూడా 4:30 సమయంలో బోరు వేయండి. బోరు వేస్తే భూమిలోని నీరు పైకి వస్తుంది. ఆ నీటితో స్నానం చేయండి. ఆ నీటి ప్రత్యేకత ఏంటంటే గోరువెచ్చగా ఉంటాయి.
పల్లెటూరులో అయితే బావులు ఉంటాయి. మరి ఈ రోజుల్లో మొత్తం బోర్లే నడుస్తున్నాయి. బావిలో నీరు తోడేవారు చాలా తక్కువ ఉన్నారు. నది ఉంటే నదీ ప్రవాహం దగ్గర స్నానం చేయాలి. ఆ నీటిలో ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే గోరువెచ్చని నీరు ఉంటాయి అవి. మనం ఇప్పుడు ఇళ్ళ దగ్గర స్టోర్ నీళ్ళు చేసుకొని అవి చేస్తే ఇంకా చాలా చల్లగా ఉంటాయి. కొన్ని కొత్త రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో తప్పనిసరిగా ప్రతిరోజు కార్తీక మాసంలో తల స్నానం కూడా చేయాలి. అది చన్నీటి స్నానమే చేయాలి. ఇవి కనుక చేసినట్లయితే అద్భుతమైనటువంటి వారి యొక్క శరీరానికి, మీకు సైన్స్లో కనుక చెప్పుకుంటే మొదట కొంచెం ఒంట్లో నలతగా అనిపిస్తుంది. క్రమక్రమంగా కూడా శరీరంలో ఉండే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అత్యంత దృఢంగా కూడా తయారవుతారు. అదేవిధంగా పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి, పరమేశ్వరునికి కూడా అభిషేకం అంటే ఇష్టం. కార్తీక మాసంలో చక్కగా అభిషేకం చేయాలి. అభిషేకం చేసి బిల్వ దళములతో కూడా పూజ చేయాలి. బిల్వ దళములతో ఎందుకు పూజ చేయాలంటే, పరమేశ్వరునికి ఎవరైతే బిల్వపత్రములతో కార్తీక మాసంలో కూడా పూజ చేస్తారో వారికి స్వర్గంలో 1,00,000 సంవత్సరాలు ఉండేటువంటి అర్హత కూడా లభిస్తుంది. 1,00,000 సంవత్సరాలు స్వర్గంలో ఉండాలంటే శివునికి కూడా బిల్వపత్రంతో కార్తీక మాసంలో కూడా పూజ చేయాలి. ఈ విధంగా కూడా చేసినట్లయితే ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం అంతా కూడా ఈ విధంగా వారు పరమేశ్వరుడు ఆరాధిస్తే, అలాగే నీలం రంగు ఉండేటువంటి పుష్పాలతో కూడా శివుడికి అర్చన చేయాలి. నీలం రంగు ఉండే పుష్పాలు, శంకు పుష్పాలను కూడా లభిస్తాయి. వాటితో కూడా పరమేశ్వరునికి శివాలయంలో కూడా చేసినట్టయితే తప్పనిసరిగా కూడా మీ మీద ఉండేటువంటి శని ప్రభావం కూడా తొలగిపోతుంది. అంటే తప్పనిసరిగా కూడా అందరూ భక్తులు కార్తీక మాసంలో శివాలయంకి వెళ్ళి స్వామివారి యొక్క అభిషేకములు, ఇక సహస్రలింగ అర్చనలు ఇవన్నీ కూడా చేసి స్వామివారిని అర్చిస్తే మీకున్నటువంటి పాపములను తొలగిపోయి, గ్రహ బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యములు కూడా పొందుతారు. ఓకే గురుగారు.